హాయ్ అండి. మీకు కొత్త రకమైన కూర చూపించబోతున్నాను. ఇది లాస్ట్ టైం ఒకసారి నేను తిన్నాను. చాలా బావుంది. అందుకనే మీకు కూడా షేర్ చేస్తున్నాను. దీనికి కావాల్సింది కందిపప్పు, పచ్చిశనగపప్పు. కందిపప్పు 3 వంతులు, పచ్చిశనగపప్పు 1 వంతు తీసుకొని దాన్ని శుభ్రంగా కడుక్కొని నానపెట్టుకోండి. ఎంత ఒక పావుగంట చాలు. అంతకు మించి ఎక్కువ అక్కర్లేదు. అర్థమైందా? దానికొచ్చేసి 2 ఎండుమిరపకాయలు, అర స్పూను సోంపు తీసుకుని దీన్ని వడేసేసి నానబెట్టుకున్న పప్పు ఉంది కదా! దాన్ని వడేసేసి గారెపిండి మిక్సీ పట్టుకున్నట్టుగా పట్టుకోవాలండి. నీళ్ళేమి యాడ్ చేయొద్దు అస్సలకే. ఈ సోంపు, ఎండుమిరపకాయలు, ఉప్పు ఈ 3 ఏసి ఆ పప్పు ఏసి మొత్తం అన్నిటినీ చక్కగా మెత్తగా మిక్సీ పెట్టుకోండి. గారెపిండిలాగా బరకగా వద్దు. నీళ్ళు యాడ్ చేయవద్దు. కొంచెం స్మూత్గానే పట్టుకున్నాక పక్కన పెట్టుకోండి. అదిగో చూసారా, నాకు అలా వచ్చింది. నేను కొంచెం కూడా యాడ్ చేయలేదు. అలా చేసుకున్నాక దానిలోకి ఏం చేస్తారంటే సన్నగా తరుక్కోండి ఉల్లిపాయ ముక్కలు. నేను ఒక అర చెక్క వేసాను. మీకు కావాలంటే ఒక ఉల్లిపాయ వేసుకోండి. హాఫ్ చెక్క చాలు. దానికి కొత్తిమీర. ఈ మూడింటిని కలిపి మిక్స్ చేసుకోండి శుభ్రంగా చేతితోటి. బాగా అంతా కలిసేలా మిక్స్ చేసుకోండి. కొత్తిమీర, ఉల్లిపాయలు ఆ పిండిలోకి గారెపిండి లాగానే అన్నమాట. మొత్తం మిక్స్ చేసేసుకున్నాక చక్కగా మెత్తగా రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి. అదిగో కొత్తిమీర ఆల్రెడీ చూపించాను. తర్వాత యాడ్ చేశాను అన్నమాట. నేను చెప్పడం అయితే చెప్పాను కానీ యాడ్ చేయటం మర్చిపోయి మళ్ళీ తర్వాత యాడ్ చేశాను. ఓకేనా? అది దీన్ని తమిళనాడు సైడ్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఉట్టల చారు కూర అని చెప్పారు. నాకు ఆ ఉట్టల చారు ఏంటో ఫస్ట్ అర్థం కాలేదు. సరే ఏంటి చెయ్యండి అంటే చేశారు. నేను తిన్నా, బాగుంది. దీనికి ఆ పేరు పెడితే బాగోదేమోలే అని నా మనసు కనిపించి పప్పు ఉండల కూర అన్నాను. అర్థమైందా? మరి మీకేమన్నా కూర తెలుసుంటే పేరు చెప్పండి. నాకైతే దీని పేరు రియల్గా అయితే తెలీదు. నేను పెట్టుకున్న పేరు పప్పు ఉండల కూర. అర్థమైందా? ఈ ఉండలన్నీ చేసి ఉంచాం కదా, గులాబ్ జామ్ మాదిరిగా ఉండలు చేసేసుకున్నామా, చక్కగా అందంగా ఉన్నాయి కదా. వాటిని ఇడ్లీ కుక్కర్లో ఉడకబెట్టుకోవాలి. నేను లాస్ట్ ప్లేట్ ఎందుకు పెట్టానంటే అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. కింద నుంచి వాటర్ వచ్చి అడుగునున్న ప్లేట్కి తగిలి ఆ అడుగుని ఉన్న ఇడ్లీయే కానీ ఏదైనా ఇంత మెత్తగా ఉంటుంది, తడిగా ఉంటుంది. అలా కాకోకుండా మూత పెట్టే కింద ఒక ప్లేట్ పెట్టామంటే ఆ వాటర్ దానికే తగులుతుంది కాబట్టి మన పైది బాగుంటుంది. అందుకోసమని ఆ ట్రిక్ నేనే అప్లై చేసుకున్నాను. మీకు నచ్చితే కూడా చేసుకోండి. అదిగో ఉడికిపోయినాయి. అవి పావుగంట చాలండి. ఇడ్లీలు ఎలా ఉడకబెట్టుకుంటున్నాం అట్లాగే చాలు. ఇప్పుడు వచ్చేసి ఈ కూర వండుకోవడానికి అవి ఉడకబెట్టేసేసుకున్నాం కదా, దీనికి ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసి పెట్టుకోండి. టమాటో, చింతపండు కొంచెం, ధనియాల పొడి, పసుపు, కారం అయిపోయినాయా. అల్లం, వెల్లుల్లిపాయలు అవి కూడా ముక్కలు కట్ చేసి పెట్టాను. నాకు బాగాలేదని చెప్పేసి తర్వాత దంచాను. కొబ్బరి యాక్చువల్గా పాలు తీసి పోస్తున్నారు. ఈ పాలు గీలు నా వల్ల కాదులే అనేసి మనం కొంచెం దాన్ని ఏం చేసామంటే మిక్సీలో మెత్తగా పట్టేసేసాం. అదిగో అల్లమును వెల్లుల్లిపాయ కచ్చాపిచ్చా దంచేసేసుకున్నాను. అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే తాలింపు వేసుకోవాలి. ఇప్పుడు ఈ కూరకి ఎలాగా చక్కగా బాండీల్లో నూనె పెట్టి అదిగో ధనియాల పొడి, పసుపు పొడి, కారపొడి ఈ 3 హాఫ్ చెంచా చాలన్నమాట. ఆల్రెడీ అక్కడ రాశాను, చదువుకోండి. ఇప్పుడు నూనె వేడైన తర్వాత నూనె కొంచెం ఎక్కువే పట్టిద్ది చూసుకుని. ఆరోగ్యం బాగోలేని వాళ్ళు అయితే కొంచెం తగ్గించుకోండి, పర్వాలేదు. మాకేంటనుకుంటారా, నూనె వేసుకుని కుమ్మేయండి, నో ప్రాబ్లం. తర్వాత సంగతి తర్వాత. అర్థమైందా? తాలింపు బాగా పెట్టేసుకున్నాం కదా. ఆవాలు, మినపప్పు, సోంపు, జీలకర్ర వేసి తాలింపు పెట్టేసుకుని కొంచెం కరివేపాకు వేసుకుని తర్వాత అల్లం పేస్ట్ వేసా. అల్లము, వెల్లుల్లిపాయలు దంచిన పేస్టు వేసి
బాగా ఫ్రై చేసేసుకోండి. పచ్చివాసన పోవాలి. కొంచెం ఫ్రై చేసేసుకున్నాక ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసి ఉల్లిపాయ ముక్కలను కూడా కొంచెం ఫ్రై చేసుకోండి. అర్థమైందా? ఫ్రై చేసుకునే కంటే కూడా మగ్గ పెట్టుకుంటే చక్కగా మెత్తగా అయ్యి గుజ్జు వచ్చిద్ది. ఇది మీకు ఓపిక ఉండి మనం అప్పుడప్పుడు పన్నీర్ కూరలకు గ్రేవీ తయారు చేసుకుంటాం చూసారా, అలా కూడా చేసుకోవచ్చు. మీ ఇష్టం అది. నేను చూపించే రెసిపీ ఇలా చూపిస్తున్నాను. మీకు నచ్చినట్టు మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే కొంచెం పసుపు యాడ్ చేసేసి మళ్ళీ కొంచెం అలా ఇలా టాస్ట్ చేసేసేసి మూత పెట్టేసి ఒక్క పావు గంట చిన్న సెగలో మెల్లగా మగ్గనివ్వండి. ఉల్లిపాయ అసలు ఎంత మెత్తగా మగ్గిపోయిద్దో. ఇట్లా పెద్ద సెగ పెట్టి ఏపితే ఏమైద్దంటే నల్లగా అయిద్ది కానీ ఉల్లిపాయ మగ్గదు. అర్థమైందా? అందుకు మూత పెట్టి అలా పెట్టండి. ఈ మూత పెట్టే టైంలో ఏం చేస్తారంటే అవి మగ్గే టైంలో టమాటా కొబ్బరి ఉంది కదా, దాన్ని ప్యూరీ పెట్టేసేసుకోండి. చింతపండు పులుసు తీసి పెట్టేసుకోండి. ఈ రెండు పక్కన పెట్టేసుకుని రెడీగా ఉంచితే ఇప్పుడు మూత తీసి చూడండి, అవి మగ్గిపోయినాయి. ఇప్పుడు దీనికి టమాటో ప్యూరీ, కొబ్బరి ఆడించుకున్నాం కదా మిక్సీలో, అవి పోసేసి చింతపండు పులుసు ఈ 3 పోసేసి చక్కగా తిప్పేసేయండి. పచ్చివాసన పోవాలి. ఇప్పుడు నీళ్ళు యాడ్ చేయొద్దు. దాన్ని అలా తిప్పేసేసి పచ్చివాసన అంతా పోయి పర్లేదు అనుకున్న టైంలో నూనె కొంచెం పైకి ఫ్లోట్ అవ్వాలి. ఇది ఇప్పుడు నేను స్టార్టింగ్లోనే కదా, స్టార్టింగ్లో కూడా నూనె వస్తుందన్నమాట. అదంతా అయిపోయిన తర్వాత దానికి కొంచెం కారము. ఏమండో నేను ఇది మర్చిపోయాను, అర్థమైందా? బాయిల్ చేసినప్పుడు అన్నీ బాయిల్ చేయబాకండి. ఒక వండ పచ్చి వండే అట్టి పెట్టుకోండి. ఆ పచ్చి వండని ఇందులో వేసి కొంచెం కదిపేసేయండి. గ్రేవీలోకి యాడ్ అయిపోతుంది. ఆ గ్రేవీ అప్పుడు టేస్ట్ ఉంటుంది, కొంచెం గ్రేవీగా ఉంటుంది ఎక్కువగా. అర్థమైందా? సారీ అండి, ఆ వంట సంగతే మర్చిపోయాను. ఇప్పుడు ఇవన్నీ చింతపండు పులుసు పోసేసుకున్నాం, ఆల్రెడీ ప్యూరీ వేసేసాం, పచ్చుండ కూడా వేసేసాం. ఇవన్నీ వేసేసిన తర్వాత దీన్ని కూడా చక్కగా మగ్గనిచ్చేయండి. నూనె ఫ్లోట్ అవ్వాలి, వాటర్ కాదు. సారీ అన్నీ రాంగ్ సైడ్ వచ్చేస్తున్నాయి. అయిపోయిన తర్వాత దాంట్లోకి ఇందాక చెప్పాను కదా, ధనియాల పౌడరు, కారం అవి యాడ్ చేసుకోండి. ఉప్పు ఇందాక మిక్సీ వేసేటప్పుడు వేసాము. సరిపోతే ఉప్పు కూడా ఇప్పుడే మీరు యాడ్ చేసుకోండి. ఇందాక కారం వేసా, ధనియాల పౌడర్ వేసా, కొంచెం ఉప్పు కూడా వేస్తా. నాకు సరిపోలేదన్నమాట, అందుకు ఉప్పు వేసా. ఇప్పుడు దీన్ని మళ్ళీ తిప్పుకుని బాగా పచ్చివాసన పోయి దగ్గరికి వచ్చేసింది కదా, ఇప్పుడు కొంచెం నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా నూనె ఫ్లోట్ అయిపోయే వరకు ఏం చేసుకున్నారనుకోండి పచ్చివాసన పోయిద్ది. ఆ తర్వాత నీళ్ళు పోసుకోవచ్చు. అలా కాకోకుండా నీళ్లు పోసేసి తొందరగా అయిపోద్దిలే అనేసి హరీబరీగా చేసుకున్నారనుకోండి, ఆ కూర కూడా హరీబరీగానే ఉంటుంది, టేస్ట్గా ఉండదు, బాగలేదు అని అంటారు. అలా కాకుండా కొంచెం ఓపిక్గా చేసుకున్నారనుకోండి టేస్టీ ఫుడ్ మన ఇంట్లోనే తినొచ్చండి, హెల్దీగా. అర్థమైందా? హోటల్స్కి వెళ్ళి తిని వాడే నూనె వాడతాడో మనకు తెలియదు. మన ఇంట్లో మనం మంచిగా చక్క నూనె వాడుకోవచ్చు ఫ్రెష్గా. అదిగో ఇప్పుడు పోసా నేను నీళ్ళు, ఒక కప్పున్నర, ఒక పెద్ద కప్పు అంటే ఒక పావు సేరున్నర నీళ్ళు పోయండి. మీకు కరెక్ట్గా చెప్పాలని అలా చెప్తున్నాను. మీకు కావాల్సినవి చూసుకోండి. మరి పలసగా అయితే కూడా బాగోదుగా, చారు పోసుకున్నట్టు ఉంటుంది. అందుకు ఇప్పుడు మనం ఇందాకడ ఉడకపెట్టుకున్న లడ్డూలు ఉన్నాయి కదా, ఆ లడ్డూలు అందులో పెట్టి చక్కగా సదిరేస్తున్నాను అన్నమాట. నీట్గా గులాబ్ జాములని వేస్తాను చూసారా పంచదార పాకంలో, అలాగ ఈ గ్రేవీలోకి వాటిని వదలండి. వదిలేసి చక్కగా దానికి కూడా రౌండ్ రౌండ్గా ఈ గ్రేవీ దానికి పట్టాలి కదా, లేకపోతే మరి పుల్లగా కారంగా రావాలంటే ఎట్టాగా. అందుకు అలా మళ్ళీ వాటినన్నిటిని చక్కగా అటు ఇటు తిప్పుకొని చక్కగా మూత పెట్టుకోండి. మూత కూడా అక్కర్లేదు, ఆల్మోస్ట్ అయిపోయింది కర్రీ. కొంచెం బుడగలు అలా వస్తూ ఉంటాయి. అర్థమైందా? కానీ ఈ కూర పేరేంటో మీకు తెలిస్తే మాత్రం నాకు పేరు చెప్పండి. నాకు తెలీదు, నేను అందుకనే పప్పుండల కూర అని పెట్టుకున్నాను. మీరు చెప్పండి, నాకు ఇది కూర పేరు తెలియలేదు.
కూర అయితే చాలా టేస్ట్గా ఉంది. పప్పు ఎప్పుడు తింటూనే ఉంటాం కదండి. ఇది కొంచెం వెరైటీగా. అదిగో చూసారా, కర్రీ అయిపోయింది. దీని మీద మీ దగ్గర ఉంటే కొత్తిమీర చల్లుకోండి. నా దగ్గర లేదు, నేను చల్లలేదు. కొత్తిమీర చల్లుకుంటే చాలా బాగుంటుంది. చూసారా కూర? అలా చూస్తే కోడిగుడ్లు కూరలాగా ఉంది, కానీ కోడిగుడ్డు కూర కాదు సుమీ, పప్పు ఉండల కూర. ఓకేనా? బాయ్. ఎంజాయ్ చెయ్యండి.